చిమ్మ చీకటి. గాలి కూడా భయంతో వణుకుతున్నట్లుంది. దూరం నుండి ఒక వ్యక్తి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కాపాడండి, చంపేస్తున్నాయి. అయ్యో, నన్ను వదలట్లేదు. అవి రెండూ కలిసి. అతని మాటలు పూర్తి కాకముందే ఒక అదృశ్య శక్తి అతన్ని గాల్లోకి లేపి నేలకేసి కొట్టినట్లు పడిపోయాడు. అతని కళ్ళు తెరుచుకునే ఉన్నాయి, కాని ప్రాణం లేదు. అతని ముఖంలో భయం గడ్డకట్టుకుపోయింది. మరో బలి. ఈ మర్రి చెట్టు శాపం ఇంకెంతమందిని తీసుకుంటుందో. ఏంటది సర్పంచ్ గారు, మళ్ళీ అదేనా? అది కాదురా, అంతకు మించి మనం ఊహించలేనిది ఏదో ఉంది. పట్టణ కాలుష్యం నుండి తప్పించుకుని ఆనంద్ తన భార్య ప్రియా కూతురు అంజలితో కలిసి రామగిరికి కారులో ప్రవేశించాడు. వావ్! ఎంత బావుందో ఈ పల్లెటూరు. స్వచ్ఛమైన గాలి, పచ్చని పొలాలు. మన నిర్ణయం చాలా మంచిది ఆనంద్. చూశావా, చెప్పానుగా. ఇక్కడ మన అంజలికి కూడా చాలా బావుంటుంది కదూ అంజూ? అవును నాన్నా, అక్కడ పెద్ద ఊయల చెట్టు కూడా ఉంది. అంజలి వేలు చూపించిన దిక్కున ఊరికి కొంచెం దూరంగా ఉన్న పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అది చూడటానికి ఎందుకో భయానకంగా ఉంది. ఎవరయ్యా మీరు? కొత్తగా కనిపిస్తున్నారు. నమస్తే సర్పంచ్ గారు, నా పేరు ఆనంద్. మేము ఈ ఊరి చివర ఉన్న పాత బంగళా కొన్నాం. ఇకపై ఇక్కడే ఉంటాం. ఏ బంగళా? శ్రీనివాస్ గారి బంగళానా? అయ్యో వద్దయ్యా, ఆ పని చేయకండి. ఆ ఇల్లు మంచిది కాదు. అదేంటి సర్పంచ్ గారు? ఇల్లు చాలా బాగుంది, కొంచెం పాతబడింది అంతే. దెయ్యాలు గియ్యాలు అంటారా? అవన్నీ నేను నమ్మను. నమ్మకాల గురించి కాదు బాబూ, నిజాల గురించి చెబుతున్నా. ఆ ఇంటిని ఆ పక్కనే ఉన్న మర్రి చెట్టును కలిపి ఓ శాపం ఉంది. అది మిమ్మల్ని ఉండనివ్వదు. శాపమా? ఏం జరిగిందండి అక్కడ? సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి. మీ మంచికే చెబుతున్నా. సర్పంచ్ మాటలను ఆనంద్ తేలిగ్గా తీసుకున్నాడు. కాని ప్రియ మనసులో మాత్రం ఏదో తెలియని భయం మొదలైంది. ఏం పర్లేదు సార్, మీరు దేనికి భయపడకండి. ఈ సుబ్బారావు ఉన్నాడుగా, ఈ ఊర్లో ఏ దెయ్యం నా ముందు తోక జాడించలేదు తెలుసా? సర్పంచ్ గారు కొంచెం పాతకాలం మనిషి, అన్నిటికీ భయపడతారు. ఓరే సుబ్బారావు, నీ గొప్పలు ఆపు. రాత్రి అయితే ఇంటి గడప దాటని నువ్వా చెప్పేది? ఆనంద్ కుటుంబం ఆ బంగళాలోకి మారింది. అంతా సర్దుకున్నారు. రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. అమ్మా, నేను బయట ఆడుకుంటా.